హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊర్ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. 2024 సంవత్సరం గాను కరీంనగర్లో భారీ గణేషులను మరొకసారి నిలపడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భారీ గణేషులను స్థాపించారు. ఇప్పుడు మనం చూస్తున్నాము కరీంనగర్ క్లాక్ టవర్లోని భారీ గణేశుడు. ఈసారి గణేశుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో మనకు కనిపిస్తాడు. చాలా చూడముచ్చటగా ఉంది, ఎంతో అందంగా కనిపిస్తాడు మన వినాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో. కరీంనగర్లోని ప్రకాశం గంజ్లో ఎప్పటిలాగే భారీ గణేశుని మళ్ళీ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న గణేష్ మందిరం ఆవరణలో ఈ గణేశుని నెలకొల్పడం జరిగింది. ఇక్కడ రోజుకు ఒక కార్యక్రమం జరిగాయి. ఒకరోజు శ్రీ సిద్ధి బుద్ధి సహిత గణేష కళ్యాణం కూడా జరిగింది. కరీంనగర్లోని మార్వాడి మందిర్లో మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో గణేశుని నెలకొల్పడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ గణేశుడు చాలా వెరైటీగా మనకు కనిపిస్తాడు. ఈసారి కూడా గణేశుడు చాలా అందంగా వెరైటీగా మనకు కనిపించడం జరుగుతుంది. మార్వాడి మందిర్లో గణేశుని అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈసారి కూడా పువ్వులతో చాలా అందంగా అలంకరించడం జరిగింది. చాలా దేదీప్యమానంగా ఇక్కడ గణేశుడు మనకు కనిపిస్తాడు. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇక్కడ అక్షింతల గణపతిని కూడా మనం చూడవచ్చు. గణపతి దేవుడు అక్షింతలతోటి భక్తులను దీవించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తాడు. చాలా అద్భుతంగా ఉంది ఈ దృశ్యం. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అన్నమాచార్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రావడం
ఎలా మనం సినిమాలో చూసామో ఇక్కడ కూడా మనం అలాంటి దృశ్యమే చూస్తాము. ఇలా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందం కలుగజేస్తుంది. నిజంగా గొప్పగా ఉంటుంది ఆ అనుభూతి. కరీంనగర్లోని గణేష్ నగర్లోని గణేష్ని చూడకుండా ఉండలేరు. ప్రతి సంవత్సరం గణేష్ నగర్లో గణేశుడు తప్పకుండా ప్రతి సంవత్సరం చాలా భారీగా నెలకొల్పుతారు. ఈసారి గణేశుడు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నాడు. విఘ్నేశ్వరుడి వెనకాల మనకు విఘ్నేశ్వరుని యొక్క మాతాశ్రీ అయిన పార్వతీమాత కనకదుర్గమ్మ అవతారంలో మనకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న బోయవాడ గణేశుడు ఇదిగో. కొన్ని ఏండ్ల నుంచి ఇక్కడ గణేశుని చాలా భారీగా పెట్టడం జరుగుతుంది. ఈసారి కూడా ఇక్కడ చాలా భారీ గణేశుని పెట్టడం జరిగింది. చాలా విశాలంగా ఇక్కడ మనకు గణేశుడు కనిపిస్తాడు. కరీంనగర్లోని రామ్నగర్లోని మిత్రా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ గణేశుని ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ గణేశుడు చాలా పొడుగ్గా ఉంటాడు. ఈసారి కూడా చాలా పొడవైన కరీంనగర్లో ఇదే పొడవాటి గణేశుడు, చాలా పొడవాటి గణేశుని ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా బాగున్నాడు. ఎంత చూసినా సరిపోదు ఈ గణేశుని చూస్తే, అంతలా అనిపిస్తుంది మనకు. కరీంనగర్లో హైలైట్ గణేశుడి విగ్రహం ఏంటంటే ఇక్కడే కరీంనగర్ రామ్నగర్లోని సిద్ధార్థ హై స్కూల్ దగ్గర నెలకొల్పిన గణేశుడు. చాలా భారీగా ఇక్కడ గణేశుడు కనిపించడమే కాకుండా మహాశివుడి రూపంలో ఇక్కడ మనకు కనిపిస్తాడు ఆ లంబోదరుడు. చూడండి, చాలా అద్భుతంగా మనకు ఇక్కడ కనిపిస్తాడు. చూడగానే కళ్ళు చెమ్మగిలుతాయి, అంతలా ఇక్కడ గణేశుడు మనకు కనిపిస్తాడు. ఫ్రెండ్స్, కరీంనగర్లోని అన్ని గణేశులు చూపించకుండా కానీ కొన్ని గణేశులను ఇక్కడ చూపించడం జరిగింది ఈ వీడియోలో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.